ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గతకాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినైనా సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. వినుట ద్వారా ప్రభా మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. మారు మనసు దయచే ప్రభా, విరిగి నలిగిన హృదయంను దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా నీ రక్షించే భాగ్యంను దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీ రక్షణ గురించి మేము తెలుసుకున్నటకు సహాయం చేయమని అడుగుతున్నాము నైనా ప్రభా. మా హృదయంలో మార్చమని అడుగుచున్నాను నైనా ప్రభా. అనేకమైన వేదనలు శోధనలో ఉన్నవని తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి శాంతిని సమాధానం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ వాక్యం ప్రభా మా పాదములకు దీపమై ఉన్నదన్నావు నైనా ప్రభా. మేము ప్రభు త్రొట్టిల్లిపోకుండా నీ వాక్యంలో నిలకడగలిగి జీవించే భాగ్యమును దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటన 3వ అధ్యాయము 3 నుంచి 1వ వచనం నుంచి 10 వచనాలు ఇలాగ రాయబడి ఉంది. ప్రకటన 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 11 వచనాలు ఇలాగ రాయబడి ఉన్నది. సార్దీసిలోను ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతి లేవనగా, నీ క్రియలు నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగారుకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితువో, ఎలాగు వింటువో జ్ఞాపకము చేసుకుని దాన్ని గైకునుచు మారు మనసు పొందుము. నీవు జాగారుకుడవై ఉండిన ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అంటే మనం ఎలా ఉన్నామండి? సార్దీసులోని ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయబడుచున్నది. 7 నక్షత్రంలోను 7 ఆత్మలను కలుగువాడు చెప్పు సంగతి లేవనగా నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్న పేరు మనం మాత్రం జీవించుచున్నాము కానీ జీవించుచున్నామన్న మాత్రమే కానీ నీవు మృతుడవైన అంటున్నాడు. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక నీవు ఏమై ఉన్నావు? జాగారకుడవై ఉన్నావు, చావనై ఉన్నావు. మిక్కిలి బలపరచుము. నీవెలాగూ ఉపదేశము పొందితువో, ఎలాగ వింటువో, ఎలాగ ఉంటువో ఒక్కసారి జ్ఞాపకము చేసుకోమని అంటున్నాడు. దేవునిని మారు మనసును నువ్వు కలిగి ఉన్నావా, లేకపోతే నీవు జారత్వమును కలిగి ఉన్నావా? లేని ఎడల నేను నీ మీదకి ఎలా వచ్చేదని అన్నాడు. దొంగ వలె వచ్చేదను. ఏ గడియలో వచ్చేదనో, ఏ నిమిషమును వచ్చేదనో నీకు తెలియదని అన్నాడు. దేవుని రాకడ ఎలా ఉన్నది ఎవరికి కూడా తెలియదు. ఏ నిమిషమును వచ్చినా కూడా ఈలోపు ఏమని అంటున్నాడు? నీ జారత్వం విడిచిపెట్టమని అంటున్నాడు. మారు మనసును పొందమని అంటున్నాడు. నీవు బ్రతికి ఉన్నాను కూడా చచ్చిన వాని వలే ఉన్నామన్నాడు. ఎందువలన? మన జారత్వం విడిచిపెట్టట్లేదు. మనము మన క్రియలు ఎలా ఉన్నవి, మనం ఎలా ఉంటున్నాం అనేది ఒక్కసారి మనము గ్రహించుకోలేకపోతున్నాము. మనము ఏమి కలిగి ఉండమని అన్నాడు? మనము మృతులలో నుండి లేచిన వారము కాదు కానీ నీ క్రియలను జీవించుచున్నవి కానీ నీవు పేరుకు మాత్రమే బ్రతుకుచున్నావు అని అంటున్నాడు. సంపూర్ణంగా కనబడటలేదు. నీ క్రియలు ఎలా కనబడట్లేదు? దేవునికి సంపూర్ణమైనవిగా కనబడట్లేదు అంటున్నాడు. కానీ నీవెలాగూ ఉపదేశించుతావో, ఎలాగ వింటువో, ఎలాగ జ్ఞాపకం చేసుకుంటున్నావో మారు మనసు పొందుము. లేకపోతే నేను వచ్చింది ఏ గడియ వచ్చేదనో, ఏ నిమిషమును వచ్చేదనో కూడా నీకు తెలియదని అంటున్నాడు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకుని కొందరు సార్దీసులోని నీ యొద్దకు ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించేదారు. ఎలాగూ కొంతమంది అయితే ఎలాగ ఉన్నారు? దేవుని ఎరిగిన వారు కూడా, ఎరగని వారు కూడా ఎలా ఉన్నారంటే అనేకమైన ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, అనేకమైన మోడల్స్, అనేకమైనవి వస్తూ ఉంటున్నాయి. కానీ దేవుడు ఏమనంటున్నాడు? తెల్లని వస్త్రములు ధరించుకోమని అన్నాడు. ఎవరిని? దేవుని ఎరిగిన వారు. అయితే తమ వస్త్రములు అపవిత్రపరుచుకుంటున్నారు. చాలామంది ఏం చేస్తున్నారు? జీన్ ప్యాంట్లు, టీ షర్ట్లు, లేకపోతే జబ్బలు కనపడేలాగా ఇలాగ వేసుకుంటూ ఉంటున్నారు. అలా కాకుండా తెల్లని వస్త్రములు ధరించుకోమని అంటున్నాడు. నాతో కూడా మీరు తెల్లని వస్త్రములు ధరించుకునేడు అంటున్నాడు. నాతో కూడా సంచరించు వారందరూ కూడా జయించువాడు ఇలాగనే తెల్లని వస్త్రములు ధరించుకును. జీవగ్రంథములో నుండి అతని పేరు మాత్రమును తుడుప పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. ఎలాగ? తెల్లని వస్త్రములు ధరించుకునేవాడు జీవగ్రంథములోను పేరు మాత్రమే కాకుండా నా తండ్రి ఎదుట అనేక దూతల ఎదుటను అతని పేరుని నేను ఒప్పుకుందును అని అన్నాడు.
మనం చాలామంది కూడా తెల్లని బట్టలు ధరించుకుంటే పెద్ద పరిశుద్ధాత్మరాలు అయిపోయిందిరా బాబు, ఇది తెల్లని బట్టలు ధరించేసుకున్నాం. కానీ ఇది స్వయంగా వాక్యమే చెప్పుచున్నది కదా. ఎవరి మాటలు, నీ మాటలు నా మాటలు కాదు. తెల్లని వస్త్రములు ధరించుకుని మారు మనసు పొందుడి, నా తండ్రి ఎదుట అనేక దూతల ఎదుట మీ పేరుని నేను ఒప్పుకుందును అని అంటున్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇవన్నీ కూడా ఎవరు వింటారు? చెవి కలిగిన ప్రతి ఒక్కరును కూడా వినమని అంటున్నాడు. చెవులు లేని వారు వినవద్దు, వారి ఇష్టానుసారంగానే వారిని ఉండమని. అనేకమైన వస్త్రములు ధరించుకుని అనేకమైన విధముగా ఉండమని అంటున్నాడు. కానీ చెవి గలవాడు మాత్రం విని వాటిని గ్రహించమని అంటున్నాడు. అంటే మనకి చెవులు ఉన్నాయో లేవో ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఫిలేదియలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవులు కలిగి ఎవడును లేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వెయ్యువాడునైనను సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా, నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకుని నా నామమును ఎరుగనే లేదు. ఇదిగో తలుపు నీ యొద్దట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును యూదులకు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదని అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ క్రియలను ఫిలేదియ సంఘమునకు చెప్పు సంగతి లేవనగా వ్రాయినది. దావీదు తాళపు చెవులు కలిగి ఉన్నవాడు ఎవడును వెయ్యలేడు, ఎవడును తీయడు. స్వచ్ఛస్వరూపయోగు పరిశుద్ధాత్ముడు చెప్పు సంగతి లేవనగా. ఎవరు పరిశుద్ధాత్ముడు? ఎవరు? మన నిజమైన యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు. చెప్పు సంగతి లేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్నవి కొంచెం శక్తే కానీ కొంచెం గడియే, నీ వాక్యం అయితే మాత్రం చాలా ఉన్నది. నీ నామమున వాక్యము ఎవరు ఎరుగుదురో, ఇదిగో నేను తలుపునొద్ద ఉండి నేను తీసేదను. దేవుడు వచ్చి తలుపు కొడుతుంటే తీసేవారులాగానే ఉంటున్నామా లేకపోతే మూసేవారులాగా ఉంటున్నామా? ఒక్కసారి గ్రహించుకోండి మనం ఎలా ఉంటున్నాము అనేదని. మనం తీసేవారిలాగా ఉంటున్నామో వేసేవారిలాగానే ఉంటున్నాము. ఇదిగో తలుపు అంటే మన ఇంటి తలుపులు కాదు, మన హృదయం అనే తలుపు. దేవుడు వచ్చి తడుతున్నాడు, తట్టినప్పుడు మనం అవి తీసేవారిలాగానే ఉండాలి కానీ మూసేవారిలాగా కాదు. ఇదిగో నీ తలుపు యొద్ద నుండి నేను తట్టుచున్నాను, నీవు ఎవడైతే తీస్తాడో నేను వారి హృదయంలోనికి వచ్చి వాక్యమును అనుసరించమని చెప్పు సంగతులేవనగా, అనేకమైన సంఘములనికే కాదు మనకు కూడా అవి వర్తిస్తూ, యూదులకే కాదు మనకి కూడా వర్తిస్తుంది అని అంటున్నాడు. యూదులని మని అబద్ధమాడుచు సాతాను సమాజపు మందిరంలో వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేశాను, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నాం. దేవునిని ప్రేమిస్తున్నామా మనం? యూదులమనే కాదు, అబద్ధమాడి వారు సాతాను ఎదుట వారు నిరూపించుకున్నారు. కానీ మనం ఎదుట ఎవరి ఎదుట మనము నిరూపించుకోవాలి? దేవుని ఎదుట మనం సాష్టాంగపడి మనం నమస్కారం చేసి, దేవా నిన్ను ప్రేమించుచున్నానని తెలుసుకోవాలి. మనం ఏమి కలిగి ఉండాలి? ఓర్పు విషయమైన వాక్యమును గైకొనాలి. మనము భూనివాసులందరికీ శోధన వచ్చును, ఆ శోధన కాలంలో దేవుడు మనలను కాచి కాపాడుతానని చెప్పుచున్నాడు. మనలనే కాదు, యూదులనే కాదు, ప్రతి ఒక్కరిని కూడా అబద్ధమాడిన వారిని మోసం చేసిన వారిని కానీ వాక్యం ఎడల ఏమి కలిగి ఉండమని అంటున్నాడు? ఓర్పుని కలిగి ఉండమంటున్నాడు. ఓర్పును భూనివాసులందరూ కూడా శోధనలో శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలము నేను నిన్ను కాపాడేదని. భూమి మీదకి వచ్చిన శోధన కాలం అంతటి కూడా మనకి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు. రాజులు చనిపోయారు, డబ్బున్నవారు చనిపోయారు, అందగత్తులు చనిపోయారు, అందమైన వాళ్ళు చనిపోయారు. కానీ దేవుడు మనల్ని ఇలా ఉంచి ఉన్నాడంటే దానికి సాదృశ్యం ఏంటి? దేవుని వాక్యమును మనం గైకొనమని అంటున్నాడు. మనము ఓర్పు విషయమై మనము కలిగి ఉండమని అంటున్నాడు. కానీ చాలామంది ఎక్కడ ఎవరెవరైతే చనిపోయారో మనకైతే తెలీదు. చాలా చోట్ల కూడా పక్కింటి వారు చనిపోయినా కూడా తెలీదు ఆ రోజుల్లోని. ఏంటంటే బయటికి వెళితే మనకెక్కడ అంటుకుంటుందని ఎవరును కూడా బయటికి వెళ్ళేవారు కాదు. కానీ ఏమి కలిగి ఉన్నాడు? వాక్యం విషయమై భూనివాసులందరూ శోధించుటకు రాబోవు కాలం అంతటికి కూడా నేను శోధన కాలం నుండి నేను మిమ్మును కాపాడేదని అంటున్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటము సంహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునమన్నాడు. ఏంటి? దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. మనం వాక్యమును ఎంతవరకు పట్టుకున్నామో దానిని గట్టిగా పట్టుకుని నిలకడగలిగి ఉండమని అంటున్నాడు. ఎవరును కూడా నీ యొద్ద నుండి నీ వాక్యమును
సం ఎత్తుకొని పోలేరు, ఎవరును కూడా నీ వాక్యముని ఎవరును కూడా తీసుకొని పోలేరు. కానీ నేను దేవుడు త్వరగా వచ్చి నీకు జీవ కిరీటమును ఇచ్చేదానని అంటున్నాడు. ఆ జీవ కిరీటమును మనం ధరించుకునే ఉండాలంటే ఏమన్నాను, వాక్యమును గట్టిగా పట్టుకోమని అంటున్నాడు. మనం వాక్యమును పట్టుకుంటున్నామా, లేకపోతే ఏం చేస్తున్నాము, సంగములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. మనం ఇవన్నీ వింటున్నాము. మన క్రియలు మార్చుకోమంటున్నాడు, దేవుని వాక్యమును గైకోనమంటున్నాడు, అబద్ధములను విడిచిపెట్టమంటున్నాడు, జారత్వమును విడిచిపెట్టమని అంటున్నాడు. కానీ అవన్నీ మనం విడిచిపెడుతున్నామా? అవి విడిచిపెట్టి మనం మారు మనసును పొందగలుగుతున్నాము? ఒక్కసారి మనం హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎన్నో వాక్యాలు అంటున్నాము, ఎన్నో చెప్తున్నాము, ఎన్నో చూస్తున్నాము, కానీ మన హృదయాలు ఎంతవరకు దేవుని ఎదుట, దేవుడు ఏమంటున్నాడు, హృదయం అనే తలుపుని నేను తట్టుచున్నాను, కానీ నువ్వు తీసే విధముగా ఉన్నావా, ఎలా ఉన్నావో ఒక్కసారి గ్రహించుకోవాలి మనం. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి నేను తట్టుచున్నాను, కానీ నీవు తలుపు తీసి దేవునిని మనం హృదయంలోకి ఆహ్వానించాలి. మన దేవుడు త్వరగా వచ్చుచున్నాడు, వాక్యమును గైకొనమని అంటున్నాడు దేవుడు, కానీ ఆయన కోసం ఏమి చేయమనట్లేదు, మన కోసము మనలోనే చేసుకోమన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందండి అని అంటున్నాడు. దేవుని రాకడ సమీపంలో ఉన్నది, ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందండి అన్నారు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, దయామయుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. స్థుతులపైన ఆసీనుడైన దేవా నీకు స్తోత్రం ప్రభా, నీకు వందనాలు యేసయ్యా నా ప్రభా. నజరేయుడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. త్వరగా వచ్చుచున్నాను అన్నావు నాయన ప్రభా. ప్రభా నీవు వచ్చి ప్రభా, నీవు తలుపు తట్టుగా ప్రభా మేము తీసే హృదయమును కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మాకు తీసుకుని ప్రభా నిన్ను ఆహ్వానించే మనస్సును మాకు దయచే ప్రభా. నీ వాక్యం ఎడల మేము ఓర్పును కలిగి జీవించే భాగ్యమును దయచే ప్రభా. ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక అని అన్నావు నాయన ప్రభా. సంఘములతోటే కాదు ప్రభా, మాకు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి నాయన ప్రభా చెవులుండి ప్రభా మేము గ్రహించలేకున్నాము నాయన ప్రభా. హృదయం ఉండి ప్రభా మేము నాయన ప్రభా హృదయంతో మేము ప్రభా మేము స్తుతించలేకపోతున్నాము నాయన ప్రభా. అనేకమైన జారత్వములు కలిగి ఉంటున్నాము, అనేకమైన వేషధారణలు కలిగి ఉంటున్నామేమో ప్రభా. మా హృదయములు మార్చు ప్రభా, మా మనస్సులు మార్చు ప్రభా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్నావు నాయన ప్రభా. నీవు వచ్చినప్పుడు ప్రభా మేము తలుపు తీసేవారిగా ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించి నాయన ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానము దయచే ప్రభా. ప్రతి ఒక్కరి మనసులో ప్రభా విరిగిన హృదయమును కలగజేయమని అడుగుచున్నాం ప్రభా. ఎక్కడెక్కడైతే ప్రభా, ఏ చోట్లయితే ప్రభా నేను ఇలాంటి ప్రార్థన లేదో ప్రభా వారందరికీ ప్రార్థనను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచే ప్రభా. ఏ గృహంలో ఏ శోధన ఉన్నదో మాకు తెలియదు కానీ ప్రభా శోధన సహించుటకు మా ప్రభా మేము ధైర్యం కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరికి నైనా ప్రభా శోధన రాకుండా చూస్తానన్నావు నైనా ప్రభా. మేము ప్రభా మారు మనసు పొందుకునేటకు సహాయం చేయ ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించి నాయన ప్రభా. నేను ధనికులనేమి భేదాలనేమి దీవించి ప్రభా. మా శత్రువులు మిత్రువులు కూడా దీవించి నాయన ప్రభా. అనేకమైన చోట్ల ప్రభా నిన్నెరగని ప్రజలు ఉన్నారు నాయన ప్రభా. వారందరికీ నీ వాక్యమును ప్రకటించే భాగ్యమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా నీ దయలు నీ కనికరమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా శాంతిని సమాధానము దయచేయమని అడుగుచున్నాను నాయన. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూవెంది నెరవేరినట్లును మానుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. చూచుచున్న వారిపైనను వినుచున్న వారిపైన సదాకాలము నీ కృపతోడై ఉండును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.